సో ప్రస్తుతం మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ప్రభుత్వం ఏదొస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం. తెలుగుదేశం వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? బాగుంటాయండి. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు బాగానే ఇస్తాడు. సో రాజధాని నిర్మాణం ఎవరి హవాలో బాగా తొందరగా అవుతుంది అనుకోవచ్చు? రాజధాని ఆంధ్రాలో అసలు రాజధాని అన్నది ఇంకా కన్ఫ్యూజ్లోనే ఉంది కదా. జగన్ గారు దాన్ని మార్చేసి 3 రాజధానులు చేద్దామని పెట్టాడు కదా. కానీ 3 రాజధానులు అన్నది ఒక కుటుంబం విడిపోవడం అనే టైప్లో వస్తుంది. సో ప్రస్తుతం మనకు ఆంధ్రాలో వాలంటీర్ల సిస్టమ్ ఉంది. దానివల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? సో కొన్ని పథకాలు ఇచ్చారు కదా నవరత్నాలని, ఆ పథకాల వల్ల ప్రజలకు ఉపయోగపడుతున్నాయా పథకాలు? అన్నిట్లో అందరికీ చేరలేదండి అది. అందరికీ చదవట్లేదు. సో ఇప్పుడు షర్మిల గారు కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు వైఎస్సీపీ మీద. సో వైసీపీకి వ్యతిరేకత వెళ్ళడం వల్ల మరి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందో జగన్ గారికి ఇప్పుడు? షర్మిల గారి వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదండి. సో జగన్ గారు చాలా ధైర్యంగా చాలా ధీమాగా వైనాట్ 175 అంటారు. 175కి 175 వచ్చే అవకాశం ఉందో జగన్ గారికి? అది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. అది నేను పార్టీ పెడితే నేనే గెలుస్తానంటాను, మీరు పార్టీ పెడితే మీరే గెలుస్తారు. థ్యాంక్ యూ.